ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 17వ తేదీన సోమవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి ఈ 3 సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఈ 3 సంఘటనలు తప్పకుండా మధ్యాహ్నం 3:15 తర్వాత జరగబోతున్నాయి. అయితే ఈ 3 సంఘటనలు ఏం జరగబోతున్నాయి? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెండ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరలి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే 24 గంటలు అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి ఏ సంఘటనల వల్ల వీరు సంతోషంగా ఉంటారా, బాధగా ఉంటారా, లేదా శుభవార్తన లేదా అశుభవార్తన అనేటువంటి పూర్తి అంశాలని మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా సున్నితత్వం, ఓపిక కూడా ఉంటుంది. అలాగే వీరు బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశివారు బంధుత్వాల పట్ల చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బంధాలకు కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు, ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా గోచార ఫలితాలైతే అనుకూలంగా ఉన్నాయి. గోచార పని అయితే ఖచ్చితంగా అనుకూలమైతే ఉంటుంది. కార్య విధానంగా ఈ రాశి వారికి అంటే 2 సమానంగా కోపం, ప్రేమ 2 కూడా సమపాలనలో ఉంటాయి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిని వీరిని ఎవరైనా ప్రేమిస్తే గనక వారిని ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ప్రేమనైతే పంచుతూ ఉంటారు. వారి యొక్క ప్రేమ అనేది అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారిది అలాగే ఈ విధంగా గంభీరమైనటువంటి వాయిస్ని వల్ల మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. అయితే వీరి యొక్క మంచితనం అనేది అలాగే వీరి యొక్క మంచితనంలో వీరు ఏదైనా సరే ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇక వీరికి అధికమైనటువంటి కోపం కూడా చాలా ఎక్కువగానే వస్తుందని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు అంటే ఆచితూచి కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వీరు కొంత కష్టం, నష్టం కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వీరికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి అంటే సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక తొందరపడి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవడం మానివేయడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా మేలు చెయ్యవు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా తొందరపాటు నిర్ణయాలు పొరపాటున కూడా తీసుకోకూడదు. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలైతే తీసుకోవాలి. అదృష్టం అనేది మీ సొంతం కావాలి అంటే ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఉండేటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోవాలన్నా, కుటుంబ పరంగా ఉన్నటువంటి భారాలు ఏదైనా తొలగిపోవాలి అన్నా, లేదా దాంపత్య జీవితంలో మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా మీరు ఆచితూచి అడుగు వేయడం, చాలా నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది గనక ఈ కోపాన్ని తగ్గించుకొని ఆలోచించి మీరు పనులని చేసినట్లయితే గనక ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే సాధిస్తారు. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని
చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎంతో చక్కగా మోస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశివారు కుటుంబ పరంగా మీకున్నటువంటి రకరకాల సమస్యలు సైతం ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ కుంభరాశి వారికైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో నుండి కొన్ని సమస్యలను అలాగే అధిగమించే సమయం అనేది కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికైతే ఈ సమయంలో అనుకూలదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అనుకోకుండా 3 సంఘటనలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అంతేకాదు ఈ రాశి వారికి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటి నుండో చాలా రకాల ఇబ్బందుల పాలు చేసేటువంటి వాటికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే సంఘంలో విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది. ఇక వీరు ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలైతే తీరుతాయి. వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలైతే ఈ సమయంలో అందుతాయి. ఉద్యోగులలో లక్షణాలు సాధిస్తారు. అంతేకాదు వీరికి అధికంగా పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు అంటే చక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు చాలా మంచి అంటే ఊహించని దానికంటే ఎక్కువ కూడా పొందుతారు. ఉద్యోగంలో ఒత్తిడి అనేది కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా వీరి అనుకునేటువంటి సమస్యలు అంటే అనుకున్నటువంటి పరిస్థితి అధికంగా ఉంది. అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. కుటుంబంలో ఒత్తిడి కూడా తొలగిపోతాయి. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తమ పనుల్లో అవతల వాళ్ళను కూడా అధిగమించగలుగుతారు. వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారాలకి కని విని ఎరగని అదృష్టం అనేది లభిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం అలానే ఇతర ఎలాంటి అంటే రంగంలో ఉండేటువంటి ఎవరికైనా ఈ సమయంలో అధికంగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వ్యాపారంలో ప్రోత్సాహం కూడా అధికంగా పెరుగుతుంది. హోదా పెరుగుతుంది. అంతేకాదు ఆకస్మిక ప్రయాణాలు కూడా వీరు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. కాస్త ఊరటనిస్తుంది. పనుల్లో జాప్యం, ఆలోచనలు కలిసి రావు. వ్యాపారాలు, ఉద్యోగంలో చికాకులు, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మిశ్రమ ఫలితాలు అంటే కొంతమందికి రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మరింత ఈ రాశి వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కుంభరాశి వారి యొక్క ప్రేమ విషయాలు అనేవి ఈ సమయంలో బయటకి వస్తాయి. అందులో అయితే మీరు విజయాన్ని అయితే పొందుతారు. కుటుంబంలో కూడా వారు అంగీకరిస్తూ అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా విజయాన్నైతే సాధిస్తారు. ఇన్ని రోజుల నుండి ఉద్యోగం రావాలి అనుకునేవారు ఇప్పుడైతే ఉద్యోగం కూడా వస్తుంది. ఇక ఈ సమయంలో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక మీ దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికైతే ఇలా ఉద్యోగం, వివాహం అలానే ప్రేమ వంటి పనుల్లో మంచి ఫలితాలు స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే సమయంలో ఈ రాశి వారికి అత్యంత గొప్ప మంచి అంటే అవకాశాలు కూడా ఎదురవుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి మార్చి 17వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత ఈ 3 సంఘటనలు జరుగుతాయని, ముఖ్యంగా ఇవి మధ్యాహ్నం తర్వాతే మాత్రమే జరుగుతాయి. ఆ తర్వాత మాత్రం ఈ 3 సంఘటనల్లో ఏ ఒక్క సంఘటన అయినా సరే జరిగైతే తీరుతుంది. ఇక ఈ రాశి వారిలో తప్పకుండా ఈ యొక్క 3 అంటే ఈ 3 సంఘటనలు ఏదో ఒక సంఘటన జరిగి తీరుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.